ఉదయభాను ఆధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో ఈరోజు జనసేన పార్టీలోకి చేరిన పెనుగంచిప్రోలు మండలానికి చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు జనసేన సైనికులందరూ అవిశ్రాంత కృషి చేయాలని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. తాను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో జరిగిన వివిధ కార్యక్రమాలలో సామినేని ఉదయభాను మరియు నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, నవాబుపేట, అనిగండ్లపాడు, తోటచెర్ల మరియు ముండ్లపాడు గ్రామాలకు చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు ఉదయభాను సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం పెనుగంచిప్రోలు, ముచ్చింతాల గ్రామాలలో జనసేన పార్టీ జెండా దిమ్మెలను సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. పెనుగంచిప్రోలు మండల పార్టీ ఆధ్వర్యంలో గ్రీన్ ల్యాండ్ గార్డెన్స్ నందు జరిగిన సభా కార్యక్రమంలో ఉదయభాను మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేలా జన సైనికులు అందరూ శ్రమించాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ ప్రజలకు వివరించాలని చెప్పారు. అంతకుముందు జనసేన శ్రేణులు భారీ ర్యాలీతో ఉదయభానుకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు సొసైటీ మాజీ అధ్యక్షులు గింజుపల్లి నరసింహారావు, నాయకులు పచ్చల శివ, నవాబుపేట గ్రామ నాయకులు గింజుపల్లి మధు, తోటచెర్ల సొసైటీ మాజీ అధ్యక్షులు ముత్తినేని హనుమంతరావు, ముచ్చింతాల గ్రామ నాయకులు గింజుపల్లి శ్రీను, నూకవరపు శ్రీనివాసరావు, అనిగండ్లపాడు గ్రామ నాయకులు బోసెట్టి ధనకోటేశ్వరరావు మరియు గ్రామాలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. జన సైనికులందరూ కూడా మన కర్తవ్యం, మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలంలో అన్ని గ్రామాలు, అలాగే వత్సాయి మండలంలో అన్ని గ్రామాలు, జగ్గయ్యపేట మండలం, నందిగా మండలం 10 గ్రామాలు, ఈ నియోజకవర్గంలో 70 గ్రామాల్లో కూడా అందరూ ప్రతి వారు కూడా జన సైనికులందరూ కూడా మన పార్టీ యొక్క విధానాలు తెలియజేసి మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, అలానే నా సోదరుడు నాగబాబు గారు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా తీసుకున్న సంగతి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా తెలియజేశారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మన 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తపనతోటి ఇవాళ 18,000 కోట్లతోటి రాజధానిని అభివృద్ధి చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం మనందరూ కూడా తెలుసు, మన రాజధాని ఏంటంటే చెప్పడానికి వీలు లేకుండా ఉండేది. 3 రాజధానులు అంటూ 5 సంవత్సరాల పాటు కాలయాపన చేశాం. ఎక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. కాబట్టి తప్పకుండా మన రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైన స్థానం కల్పించేలాగా, ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రులకి గౌరవం లభించేలాగా, చదువుకునే పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా, కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, వ్యవసాయం గిట్టుబాటు ధర కల్పించే విధంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశలో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. అలానే ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తప్పకుండా మరి కొద్ది మాసాల్లో కూడా దాన్ని అన్ని చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. కాబట్టి మనం ప్రజానీకానికి తప్పకుండా ఎన్నికల హామీలు రాబోయే మాసాల్లో ఒక్కొక్కటి తప్పకుండా పూర్తి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది కూడా శాసనసభ్యులు కానీ నాయకులు అందరూ కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్తగా చేరికలు చాలామంది కూడా రావడం జరిగింది. పెనుగంచిప్రోలు మండలంలో ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా మరి ఇక్కడ గింజుపల్లి నరసయ్య గారి ఇంటి ఆవరణలో కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు, ఇవాళ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కోసం కూడా అంతా సిద్ధంగా ఉన్నాం. అలానే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కూడా అనేక రకాలుగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా దాని నిధులు ఆంధ్రప్రదేశ్కి తీసుకోవడం కోసం ఆయన కేంద్రంలోకి వెళ్ళి మొన్న కేంద్ర మంత్రుల్ని 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండి 6 మంత్రులు కలిశారు. జలవనరుల శాఖ కానీ, టూరిజం శాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, ఇలా పంచాయతీరాజ్ శాఖ కానీ ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం అన్ని గ్రామాల్లో ఉండాలి, ఎక్కడ మంచినీటికి ఇబ్బంది జరగకూడదని చెప్పి వారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కృషి చేస్తూ ఉన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మరి ముందుకు తీసుకెళ్లే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వంతో మరి అన్ని రకాల సంబంధాలు పెట్టుకుంటూ నిధులు తీసుకువచ్చే విషయంలో కానీ, అలానే 18,000 కోట్లతోటి రాజధాని అభివృద్ధి, ఇదంతా కూడా మనకు చాలా గర్వకారణం. గతంలో మనకు రాజధాని అంటూ లేదు. ఇవాళ రాజధాని కోసం ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మరి బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, మౌలిక సౌకర్యాలు కానీ తీసుకొచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా బాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.